హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఎఫ్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా. అదేనండి, రంజాన్ స్పెషల్ రెసిపీ అండి, స్వీట్ రెసిపీ. మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. చాలామంది రంజాన్కి ఫాస్టింగ్ ఉంటారు కదండి, స్వీట్ చేసుకుంటారు కదా. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. చాలా టేస్టీ ఎమ్మి షీర్ కుర్మా. ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 లీటర్ చిక్కని పాలు తీసుకోండి. గట్టి పాలు అంటారు కదండి, అది తీసుకొని పాలు వేడి చేసుకున్నామండి. 2 కొంచెం దంచిన యాలకులు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. ఇవి పాలు ఉడుకుతుంటాయండి. మనం ఇంకో ప్యాన్ పెట్టుకున్నాము. 1.5 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. తర్వాత తొక్కు తీసిన బాదం వేసుకున్నాము. 1 కప్పు పిస్తా వేసుకున్నామండి. అలాగే క్యాష్యూ వేసుకున్నాము. అలాగే మనము ఖర్జూరాలు కూడా వేసుకున్నామండి. అన్నీ కప్పు అండి, ప్రతిదీ 1 కప్పు. మీరు ఆల్మండ్ కావాలంటే అలాగనే వేసుకోవచ్చు, ఇలా స్కిన్ తీసైనా వేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. అంటే దూరగా కొంచెం ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నామండి. అన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం. అదే ప్యాన్లోనే సేమియా వేసుకున్నామండి. వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాం. అంటే కలర్ రావాలండి, కలర్ వచ్చేంత వరకు చేసుకున్నాం. ఈలోపు పాలు ఉడుకుతున్నాయండి. పాలన్నీ దగ్గర పడిపోయాయి కదండి అవన్నీ. తర్వాత మనము షుగర్ వేసుకున్నామండి. షుగర్ వేసుకున్నాం కదండి, బాగా కలుపుకున్నాము. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ముందుగా మనం పక్కన పెట్టుకునేవి, అవి కూడా వేసుకోండి. మొత్తం కన్సిస్టెన్సీ మొత్తం దగ్గర పడేంత వరకు మనము స్టవ్ మీద ఉడికించుకున్నామండి. ఆ సేమియా అనేది గట్టిగా ఉంటుంది కదండి, అది మెత్తగా అయిపోవాలండి, అంతవరకు మనము ఉడికించుకున్నాము. కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్గా ఉండేటట్లు చూసుకున్నాము. నేను షుగర్ వేసానండి, మీరు వేయలేదని అనుకునేరు, వీడియో క్లిప్లో కనిపించలేదేమో. చూడండి, బాగా కన్సిస్టెన్సీ బాగా బాయిల్ అవుతుంది, దగ్గర పడిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకున్నామండి. అంతేనండి, రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా పక్కా కొలతలతో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై ద వే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.